2, 3 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన లేకపోతే హిందీ సినీ ఫీల్డ్కి సంబంధించిన నటి మోడలు పూనం పాండే ఆవిడ స్వతహాగానే వివాదాస్పద వ్యక్తి. ఆవిడ గురించి వాళ్ళ మేనేజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఇలాగ పూనం పాండే గారు చనిపోయారంటే సర్జికల్ క్యాన్సర్ ద్వారా చనిపోయారు అని చెప్తూ వాళ్ళ కుటుంబ గోప్యతను పాటిస్తూ కొంచెం సమయం పాటించండి అని చెప్పి కూడా ఆయన పెట్టాడు. ఫోన్ చచ్చిపోయిందని చెప్పి జనం చాలామంది బాధపడ్డారు. నెక్స్ట్ డే ఈవిడ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అబ్బాయి నేను చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆ క్యాన్సర్ వ్యాధులు ఒకటి, అంటే బ్రెస్ట్ క్యాన్సరు లేకపోతే రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. అందులో ఒక క్యాన్సర్కి సంబంధించి ప్రత్యేకించి స్త్రీలకు వచ్చి ఇది సంబంధించిన దాని గురించి జనాల్లో అవగాహన కల్పించడం కోసం నేను ఈ విధంగా పోస్ట్ పెట్టాను అని చెప్పి ఆవిడ చాలా తెలివిగా సమర్థించుకుంటుంది. ఎందుకంటే సినీ ఫీల్డ్లో కొన్ని జబ్బులు లక్షణాలు ఉన్నాయి. అదొక పర్టికులర్ ఒక ఫీల్డ్. ఆ ఫీల్డ్ వాళ్ళకి అదే ప్రపంచం తప్ప ఇంక వేరే ప్రపంచంతో పని లేదు. ఏంటంటే వాళ్ళు మాట్లాడితే సీన్ డిమాండ్ చేసిందంటారు, లేకపోతే కెమిస్ట్రీ కుదిరిందంటారు. నీ అమ్మకి సినిమాలో కెమిస్ట్రీ కుదురుతూ ఏంట్రా, సీన్ డిమాండ్ చేస్తాం ఏంట్రా? చచ్చిపోయే సీన్ ఉంటే చచ్చిపోవచ్చు కదా. ఏ సినిమా ఎట్లయినా చచ్చిపోయా? పొడిచే సీన్ ఉంటే నిజంగా పొడిచేయచ్చు కదా, ఎవడో పొడిచాడా? రేప్ సీన్ ఉంటే మాత్రం బాగా చూపిస్తారు, లిప్ టు లిప్ కిస్ ఉంటే మాత్రం బాగా చూపిస్తారు. సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక జబ్బు, రోగం, దొమ్మ, జాడ్యం. ఇంకేమైనా అనుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. ఏంటంటే మన ఏదో ఆయన ఎవడో ఒక ముసలా కొడుకున్నాడు, తాగుబోతున్నా కొడుకాడు, రోడ్ల పడి భిక్ష ఎత్తుకునే ముష్టి నా కొడుకాడు. ఆడిని తీసుకొచ్చి సోషల్ మీడియా వాళ్ళు కుర్చీ తాత అని చెప్పి పెద్ద ఫేమస్ చేద్దాం. కుర్చీ ముస్తాడని చెప్పి అని అంటారు, తప్పులేదు. అది పట్టుకెళ్ళి పెద్ద సూపర్ స్టార్ అయినా మహేష్ బాబు సినిమాలో పెట్టాడు. కుర్చీ మడత పెడితే ఏమవుతుందిరా? మడత పెట్టిన దాని తర్వాత ఏమవుతుందో చెప్పు మహేష్ బాబు. నీ పిల్లల ద్వారా చెప్పించు, నీ కూతురుతో చెప్పించు. ఆ ముసలోడు ఏమన్నాడు? కుర్చీ మడత పెట్టి ఏమన్నాడు? తర్వాత బూతుపాటు ఒకటి అన్నాడు. నేను చెప్పలేక చెప్పగలను. ఆ మాట నువ్వు చెప్పచ్చు కదా. కుర్చీ మడత పెట్టాను. ఒక తాగుబోతు నా కొడుకు, ఒక ముష్టోడు, ఒక దరిద్రుడు, ఎందుకు పనికిరాడు, సొసైటీకి పనికిరాడు ఒక వెధవ, ఒక ముఖ్యమంత్రిని, అతను కేసీఆర్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరినైనా ఒక ముఖ్యమంత్రి నాడు కుర్చీ మడత పెట్టి కొట్టేస్తాడా? కొడతా కూడా ఎంత బూతుపట్టు మాట్లాడాడు. అది తీసుకొని ఎవడో సంగీత డైరెక్టర్ అనే ఒక ఎదవ అది తీసుకొని 10,000-20,000 ఇచ్చి ఆడి దగ్గర రైట్స్కొని ఆ పాట పెడితే ఆ పాట ఇప్పుడు పెద్ద ట్రెండింగ్. దానికోసం జనం ఎగబడిపోతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, మొత్తం కళ్ళు తప్ప మొత్తం బాడీ అంతా కూడా ముసుకేసేసుకుంటుంది, కట్టేసుకుంటుంది. నేను అక్కడ ఫాలో చేశానండి, నన్ను అవి చేయమన్నారండి, ఇవి చేయమన్నారు. ఏం చేయమన్నారు? B2B చేయమన్నారండి. అంటే ఈ యాంకర్ వెళ్ళి అడుగుతారు చాలా తెలుగు, ఆ B2B అంటే ఏంటమ్మా అని చెప్పి, అంటే బాడీ టు బాడీ మసాజ్ అని చెప్పి, లేకపోతే సర్వీస్ చేయమన్నారండి, స్పెషల్ సర్వీస్ చేయమని. ఫాలో జరిగేది లేకపోతే కొంతమంది పెట్టుకునేది వ్యభిచారం కోసం పెట్టుకుంటున్నారు. అందులో మేము వెళ్తే వ్యభిచారం చేయమంటారంటే అని చెప్తే సరిపోద్ది కదా. దానికి ఏదో బాడీ టు బాడీ మసాజు, టాప్లెస్, తొక్కలెస్, తోటకూరలెస్, ఈ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఆ కొడుకులు ప్రతి ఓడు కూడా లేడీస్ని పంపుతూ B2B అంటేనా అని తెలియనట్టు ఈ యాంకర్ అడుగుతారు. దీనికి సమస్తం తెలుసు, దానికి సమస్తం తెలుసు. ఇది ఎక్కడ కరమండి. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను. ఒక అమ్మాయి, అంటే అమ్మాయిని కాదు, అమ్మాయి నాకు తర్వాత తెలిసింది, నన్ను కూడా కమిట్మెంట్ అడిగారండి అని చెప్తుంది. మరి ఎన్ని కమిట్మెంట్ అడిగాడంటే ఆడికి పశువు అయినా సరిపోద్ది అని చెప్పి నాకు అనిపించింది, మేక అయినా సరిపోద్ది అని చెప్పి అనిపించింది. అంత అసహ్యంగా ఉందండి. నేను ఎవరిని కించుపడతాను కాదు, విషయం చెప్తాను నేను. ప్రతి ఒక్కరు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. నన్ను కమిట్మెంట్ అడిగారని. కమిట్మెంట్ ఎవడో అడుగుతాడు? ఎవడో ఒక ఏదో అడుగుతాడు. మొత్తం సొసైటీని పట్టుకొచ్చి సినిమా ఫీల్డ్కి వెళ్తే కమిట్మెంట్ అడిగేస్తారండి. ఏంటి కమిట్మెంట్? ఎక్కడ అడగట్లేదు, ఎక్కడ మీరు ఇవ్వట్లేదు. మీరందరూ పతివ్రతలే, దానికి ఒప్పుకుంటాం. కాదని ఎవడంటాడు?
కానీ మరి కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్తారు కొంతమంది బోకులు బయటకు వచ్చి. అటువంటి బోకులందరినీ ఉదాహరణగా తీసుకుని మీరు బోకుల కింద తయారైపోయేలాని ప్రయత్నం చేయకండి. కాబట్టి ఈ పూర్వపాండే అనేవాడు చేసింది ఏంటంటే, మనకి పూర్వకాలం నుంచి కూడా ఒక 2 కథలు చాలా ఫేమస్. ఏంటంటే 7 చేపల కథ. చేప ఎందుకు అందలేదు అంటే గడ్డి పెట్టి అడ్డొచ్చింది, గడ్డి పెట్టిన ఆవు మేయలేదు, ఇలాగ చాలా ఉంటుంది కథ. అలాగే నానా పులి కథ చెప్పి ఒకటి. అబద్ధం చెప్తే ప్రమాదం ఏంటంటే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3సారి చూడరని చెప్పి. ఇప్పుడు పూనం పాండే గారు చనిపోయినారని చెప్పి పోస్ట్ పెడితే చాలామంది అయ్యో పాపం అన్నారు. రేపు పొద్దున్న చనిపోతే పోతే తీసుకెళ్ళి ఎక్కడో తగలబెట్టేస్తారో పెట్టేస్తారని చెప్పి అంటారు. ఎందుకంటే ప్రజల మానసిక భావాలతో నీకేదో ఒళ్ళు కొవ్వెక్కో, మదం ఎక్కువ, ఇంకా తెలుగులో చెప్పాలంటే నీకు దోలెక్కో, ఏదో చెప్పాలనుకున్నావు అనుకో, ఏదో చెప్తే ఏదో అవుతుంది. అందుకని చెప్పి నువ్వు చెప్పేటప్పుడు విధి విధానాలు కొంచెం నువ్వు అవేర్నెస్ కల్పించాలంటే పూర్వం బస్సుల్లో సిగరెట్లు, చుట్టలు, బీడీలు అన్నీ తాగేవారు. రైల్వేలో కూడా తాగేవారు. రైల్వేలో ప్రత్యేకించి అట్లకి కిటికీల పక్కన హెయిర్ స్టైల్ కూడా ఉండి, మీకు తెలియకపోతే పెద్దవాళ్ళు అడగండి. అవి మానేశారు. ఎందుకు మానేశారు? జనాల్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి మానేశారు. ఆడవాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన సీట్లు, మగవాళ్ళు ఎవరితో కూర్చుంటున్నారా? ఆడవాళ్ళు వస్తే గౌరవప్రదంగా లేచి వెళ్ళిపోతారు కదా. అటువంటి అవేర్నెస్లు చాలా వచ్చినాయి. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వే ఒక 4 వీడియోలు చేసి పెట్టు, లేకపోతే ఒక 4 యాడ్లు చేసి పెట్టు. నువ్వు యాడ్లు చేస్తున్న స్పెషలిస్టు, నువ్వు ఒక నటివి, ఒక మోడల్వే, అటువంటి కరెంట్ అఫైర్స్లో ఉంటావు. ఇటువంటి ఎప్పుడు తప్పుడు బోకు స్టేట్మెంట్లు ఇస్తానే ఉంటావు. కాబట్టి నువ్వు పెట్టు. మీరు తెలుసుకుంటారా? మీరు తెలుసుకుంటామా? లేకపోతే మీరు తెలుసుకుంటారా? తెలుసుకుంటే మీ అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, తెల్లులకి, పిల్లలకి చెప్పంటారా అని చెప్పు. అంతేగాని దానికోసం ఓవర్ యాక్షన్ చేసి సొసైటీలో పబ్లిసిటీ చేద్దామని చెప్పి ఇటువంటి పనులు చేస్తే నిన్ను నీ క్యారెక్టర్ కంటే కూడా నీకు సర్వైకల్ క్యాన్సర్ కంటే బ్రెయిన్ క్యాన్సర్ ఏమైనా ఉందేమో అని చెప్పి నాకు ఒక చిన్న అనుభవం. నీకు సర్వైకల్ క్యాన్సర్ ఉందని చెప్పి నువ్వే చెప్పావు కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్ కూడా ఒకసారి చూపించుకో. ఇక్కడ సింహాద్రి చంద్రశేఖర్ గారు అని చెప్పి ఇక్కడ ఆయన ఉన్నాడు, ఒక ఆయన చాలా క్యాన్సర్ స్పెషలిస్టు. అట్లాగే బాలకృష్ణ గారితో ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ఉంది, అక్కడ కూడా చాలామంది ఉన్నారు. సెంథిల్ రాజప్ప అని చెప్పి ఒక సీనియర్ డాక్టర్ ఉన్నాడు. నేను ఎందుకు చెప్తానంటే కొంతమంది క్యాన్సర్ పేషెంట్కి అసిస్టెన్స్ కింద పనిచేశాను నేను. మా ఇంట్లో ఎవరో క్యాన్సర్ పేషెంట్లు లేరు, కానీ కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు మా పెనుగొండ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే జవాద్ శ్రీరంగనాయకులు గారికి కానీ, ఆయన కూతురికి కానీ, వాళ్ళ అల్లుడికి కానీ, వీళ్ళందరూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులే. వాళ్ళందరికీ నేను ఉపయోగపడ్డాను కాబట్టి చెప్తాను. లేకపోతే నూరు దత్తాత్రేయుడు అని చెప్పి ప్రపంచ ప్రసిద్ధి కాంచిన క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన చూపించుకుంటే నీకు తగ్గిపోతుంది డెఫినెట్గా. నువ్వు బతకాలనే నేను 1000 దేవులు కోరుకుంటున్నాను. కాకపోతే నీకు వచ్చింది నువ్వు తప్పుగా భావించావు, నీకు తప్పు డయాగ్నోసిస్ జరిగింది. నీకున్నది సర్వైకల్ క్యాన్సర్ కాదు, నీకున్నది బ్రెయిన్ క్యాన్సరు. అదొక చూపించుకోమని కోరుతున్నాను. మా పూనం పాండే ఉంటానమ్మా. నమస్కారం. జై హింద్.